శశిధర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన రైతు చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు సాధారణ అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చేశారు. వీళ్ళు పోలీసులు మనుషులు రాక్షసులు అడుగుతా ఉన్నారు. ప్రతి పోలీసు చెప్తా ఉన్నాం. అయ్యా ప్రతి పోలీసు వీకుల సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే కలుపుతాడు. ఒక రైతుల సమస్యలైనా జగనే కలుపుతున్నాడు. మామూలు రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. మిర్చి రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి అయ్యారు ఇవ్వాలన్నా, టీఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిమాండ్ ఇప్పించాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన సూపర్ 6, సూపర్ 7 ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఏడబట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరులు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి పోలీస్ సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు లంచాలకు ఉన్న ఆ సీఐ వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు ఉండకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అద్భుతమైన పోలీసులు కోరుతా ఉన్నారు. ఏమంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు ఎవరు ఉండరు. సమస్యల గురించి ఎవరు మాట్లాడినప్పుడు ఆ సమస్యలు లేదు అని చెప్పి వక్రీకరిస్తారు, నామాలాడతారు, తప్పులో పట్టిస్తారు. సమస్యలకు ప్రజలకు గాలికోస్తుంది నష్టపోయిన కార్యక్రమం జరుగుతుంది. పోలీసు సోదరులు కూడా కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టు గట్టేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేది కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే. నేను ఎందుకు నేను పోరాడాను తీవ్రవాదులపైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడివి, నీకు అప్పటికి తెలియదు. ఎందుకు పోరాడాను నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకులపైన పోరాడాను? ముఠాలు అడిచేశాను కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాయలసీమల ముఠాలు? సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా? రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాదగా చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నా వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు
ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఉండే పరిస్థితి, అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంతకి దిగజారిపోయాయంటే, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ మనుషులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మన తాలూకా బిహేవియర్ అన్నీ కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం తాలూకా అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండినందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము ఎలా చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తి ప్రాంతానికి పెద్ద ఎత్తున రిఫైనరీ కూడా రాబోతుంది. 2-3 సంవత్సరాల్లో మనకి కంపడతాయి. అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో 5 సంవత్సరాలు మనందరం అనుభవించాం. ఒక నరకం అనుభవించాం. మనకు బయటికి రానిలా. మహిళలు కష్టపడి పనిచేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ట్రోల్ చేశారు, మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు. అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి. మనం మంచి రోజులు వచ్చేసినాయి, ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తే 3 చంపాడు, కారు కింద పడేసి చంపేశాడు. 2వ వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు. 3వ వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయాడు ట్రాఫిక్ జామ్ తో. జన సమీకరణ మనం చేయలేక కాదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ప్రజలు నష్టపోకూడదని మనం ఆలోచించాం. అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి. ఆ కార్యకర్తను తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికే పరిస్థితి. ఆయన ఈరోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. మన తెల్లానికి వెళ్ళింది ఎవరండి? గంజాయి బ్యాచ్. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఆనాడే భయపడలేదు. ఈయన రపరపకు భయపడతావా? ఏం మాడతాడు? బాబు గారిని బయటికి రాకుండా గేట్కే తాళం వేశాడు. ఆయన తాడు కట్టాడు, ఈయన మాడతాడు. అంటే చూడండి, ప్రతిపక్ష